అయినా ప్లీజ్ కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో పాప, కూర్చో. కాదమ్మా మీరు కూర్చోండి, అలాగే మీరు కూర్చోండి చెప్పండి. కాదు మీరు కూర్చోండి, నా మాట వినండి. నేను అందరిని చూడాలి, అందుకే మీరు కూర్చోండి. కూర్చో బాబు, నువ్వు ఉండమ్మా, నువ్వు కంగారు పెట్టు. ఏం పేరమ్మా నీ పేరు? నీ పేరు ఏం పేరు తల్లి? హలో హలో, మాట్లాడుకోవా? ఒక్క నిమిషం, మీరు ఫౌండేషన్ అది ఓకే. కూర్చొని చెప్పండి. వద్దు బాబు, ప్రశాంత్ కూర్చోండి. ప్రశాంత్ ఓకే. ఇదంతా ఫౌండేషనా? ఏం ఫౌండేషన్ ఇది? ఇచ్చా ఫౌండేషన్. పల్ల నువ్వేం చెప్పు. ఒకరోజు మీకు పుట్టిన సెలబ్రేషన్ చేస్తుంటే ఆ రోజు నాకు ఇష్యూ చెప్పారు, మిమ్మల్ని ఎలాగైనా మా ఇంటికి తీసుకెళ్తారని తీసుకొచ్చాను. 12 మంది పిల్లలకి 100% ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నాయన్నా, కానీ ఒక్కరికి పెన్షన్ ఇవ్వట్లేదా? 2012 స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి గవర్నమెంట్ అందరికీ రిప్రజెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, జగన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో 10-11 ఇయర్స్ నుంచి చూస్తున్నాం సార్. 100% డిసేబిలిటీ పిల్లలు. తను పుట్టిన అంబికల్ కార్డుతో రైల్వే ట్రాక్ మీద పాడేస్తే రెస్క్యూ చేసిన పాపను రైల్వే ట్రాక్ అల్కనందనా పుట్టిన వెంటనే గొడ్డు కార్డు పాడేశారు. సో యాండ్స్ తన ఆప్టికల్ నర్వ్స్ తినేసేసారు. బ్లైండ్ 10 days పడుతున్న పాపని 11 years నుంచి కాపాడుతున్నాం సార్. సో తిన్ని కోరమండల్ ఎక్స్ప్రెస్ లో వదిలేశారు. తనని KGS డస్ట్బిన్ లో పాడేశారు ఈ పాపని. ఎవరిని? నేను సారా కోరమండల్ ఎక్స్ప్రెస్ 2 టైర్ ఏసీలో దొరికింది ఈ పాప. మంచి క్లోత్ చేసి వదిలేశారు. ఆ పాప ఎవరు? ఆ పాప గిరిజ, టైప్ 1 డయాబెటిక్, లివర్ అండ్ స్ప్లీన్ ఇష్యూస్ అండి. ఆ పాపని రీసెంట్ గా ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేశారండి. లాస్ట్ పాపని ఒక్క 6 months అయింది సార్. మన దగ్గర డిసబిలిటీ ఉందా? ఏం స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది సార్. వదిలేశారా? వీళ్ళందరూ అలా వదిలేసిన పిల్లలే అండి. అమ్మా నాన్నలు ఎవరికి లేరు. మీరు స్టార్ట్ చేశారు ఫౌండేషన్? మధు టుక్ నైట్ అండ్ పంజాబీ. నేను అక్కడ వాలంటీర్ టేకింగ్ కేర్ ఫ్రమ్ 12 years అండి. ఐ సపోర్ట్ హర్. సో ఈ పాపని మీరు కూర్చో. మీ పేరు ఏం పేరు? నా పేరు మారుతీరామ్ అన్న. మారుతీరావా? రామ్ అన్న. మారుతీరామ్. వస్తా మాట రాదా? అయ్యప్ప పాటలు బాగా పాడుతుందండి. తమిళ నుంచి వచ్చిందని అనుకుంటాం. అయ్యప్ప జరిమా? అయ్యప్ప పాడురియా? சுவாமி சரணமாக பாடுறியா? சுவாமி ஐயப்பா சரணம் ஐயப்பா தெரியுமா இதெல்லாம்? கேக்குதா? நான் சொல்றது கேக்குதா? நான் சொல்றது? இதுக்கு சிரிக்கிற? சொல்லு. சுவாமி ஐயப்பா எல்லாம் தெரியுமா? சொல்லு, பாடு. பாடுறா. ఇరుముడి ఏంటి? అయ్యా టీచర్ కొట్టా నువ్వు? ఇంత రౌడీ అయిపోయాను. చెప్పండి. నువ్వు నాకు షేక్ అండి అందుకే నాకు చాలా బాధ ఉంది. నువ్వు నన్ను నో అని చెప్పి నాకు షేక్ అండి. చూసుకో పాపం, చూసుకోండి కొంచెం కాళ్ళు పెట్టండి ప్లీజ్ దయచేసి. కొంచెం మీరు వెనక్కి వెళ్తే కాలుతో సెన్సిటివ్. మాట రాదా? వచ్చా? మాట్లాడతావా? చెప్పండి. పాట పాడతావు నువ్వు? పాట పాడతావు? బాండ్ విత్ మేల్ అండ్ ఫిమేల్ జెనిటల్స్ అండి, ట్రాన్స్జెండర్. సో పుట్టిన వెంటనే తుప్పల్లో పడేసారు, అలా పుట్టింది. అండ్ ఐ అడాప్టెడ్ హర్ లీగల్లీ. ఏం పేరు తల్లి నీ పేరు? అవని. భూమి పైన పడేసారని నేమ్డ్ హర్ అవని. సో తేజీ అండి.
ఈ పాప తినని ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ మర్డర్ చేశారు నియర్ బై ఊరు. సో వీ టేకెన్ హర్ ఏంటంటే ఇలా పుట్టింది అని చెప్పి వదిలేశారు కదా అనేసి వాళ్ళ అమ్మని చంపేశారు. సో మేము తీసుకొచ్చాం పక్క ఊరికి వెళ్ళి జంగులు ఊరు తన్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ పాప రీసెంట్ వచ్చిన 4 months అయ్యింది. పర్లేదు నువ్వేం చేయక వదిలే అస్సలు సరిదిద్దు. వాడు ADHD పేరు మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. చాలా అల్లరి ఎక్కువైపోయింది ఇది. పవిష్నా ఏరా తల్లి ఓయ్ అవునా ఇందాక డాడీ అన్నావు ఇప్పుడు తాతయ్య అయిపోయినా. బాహుబలి అన్నావు నువ్వు మాట కూడా మారుస్తున్నావు నువ్వు. నీ పేరు సాయి సందీప్. ఎలా ఉన్నా నాన్న? మీరు చెప్పండి ఏం చేయండి మీరు ఒకసారి ఇప్పుడు పిల్లలు కాలు నుంచో ఇప్పుడు రండి. సో ఇది సంస్థ పెట్టి 11 years అయింది సార్. ఇచ్చా ఫౌండేషన్ పంజాబీ ఆవిడ మధు తుగ్నైట్ అని వాళ్ళ హస్బెండ్ నేవీలో పనిచేస్తారు. సో ఆవిడ ఇక్కడ వైజాగ్ లో ఉండటం వల్ల ఆవిడకి వాళ్ళకి ఇక్కడ పెట్టడం జరిగింది సార్. కొండకర్ల ఆవా దగ్గర ఉంటుంది మా ఫౌండేషన్. ఎకరం 12 సెంట్లు సార్. మా అంటే ఆవిడ మొత్తం ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళది అంతా తన ప్రాపర్టీ అమ్మేసి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఐఎమ్ వాలంటీరింగ్ దేర్. నాకు పిల్లలు లేరు. సో ఐ కేమ్ హియర్ లైక్ దే ఆర్ ఆల్ కాల్ మీ మమ్మీ. సో వీళ్ళందరూ కూడా నా పిల్లలే. సో సార్ మేము 12 years నుంచి పెన్షన్స్ కోసం తిరుగుతున్నాం సార్. అందరికీ 100% డిసేబిలిటీ సదరన్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా పెన్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే డైలీ నీడ్స్ మీకు తెలుసు అందరూ స్పెషల్ నీడ్స్ కింద 1:1 వర్క్ చేస్తే కానీ అవ్వదు. సో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు మేము మా దగ్గర 26 మంది పిల్లలు ఉన్నారండి. మిగతా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆ పిల్లలకి ఇమ్మని మేము కూడా అడగట్లేదు. కానీ అర్హులైన పిల్లలకి జస్ట్ మిగతా వాళ్ళకి మాకు వద్దు. ఈ అర్హులైన ఈ పిల్లలకి ఇస్తే వాళ్ళ డైపర్స్కి ఒక్కొక్కరికి 6,000 to 7,000 అవుతుంది సార్ మంత్కి. దేర్ ఆల్ స్పెషల్ సెరెబ్రల్ అందరికీ ఫిట్స్ వస్తాయి. అందరూ మెడికల్ నీడ్. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీళ్ళకి మెడికల్ ఎయిడ్ లేదని చెప్పి పోరాడితే అమృతశ్రీ అని కార్డులే తెచ్చేళ్ళారు. ఇప్పుడైతే నేను అప్పీల్ చేయగలను గవర్నమెంట్కి, నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు ఏం చేశారు? హెల్త్ కార్డ్స్ ఇచ్చి రేషన్ కార్డ్స్ ఇమ్మని జీవో ఇచ్చారు. ఇంప్లిమెంట్ అవ్వలేదు. గవర్నమెంట్ మారిపోయింది. జగన్ గారిని కలవడం జరిగింది. ఆయన ఏమంటారు? వెళ్ళినప్పుడు చేసేస్తాము అంటున్నారు. యాక్చువల్ మా ఫౌండేషన్ కి రోడ్డు కూడా లేదండి. అది రిక్వెస్ట్ చేస్తే కూడా ముక్కలు వేసారు మాకు. అంటే వర్షాకాలం 600 meters సార్ వేసేసారు. 2 blocks మళ్ళీ ఏదో వాటర్ వెళ్ళాలని చెప్పి అవి వేయలేదు. అంటే మేము ఊరికి చివర ప్రకృతి దగ్గర ఉంటాం సార్. కన్నబాబు 3 ఎకరాలు కంప్లీట్ కూడా చేస్తాం. సంక్షేమ పథకాలు పెరగాలి కానీ గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాల సంఖ్య తగ్గిపోయింది. సంక్షేమ పథకాల సంఖ్య పెరగాలి. ఇలాంటి సంక్షేమ పథకాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అది మొదట 2019లో గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ తగ్గిపోయింది. రేషన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందువల్ల ఇంటింటికి తీసుకొస్తానన్నారు, డిపోలు తీసేశారు. ఒక్కరోజే రేషన్ ఇస్తారు. యాక్చువల్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి యాక్చువల్ తగ్గించేశారు. సంఖ్య తగ్గించారు. ఇస్తున్నామని హడావుడి ఎక్కువైపోయింది. అందులో వీళ్ళది మాది ఒకటే సమస్య సార్. వీళ్ళందరూ CWC నుంచి వచ్చారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. గవర్నమెంట్ నుంచి ఆర్ఫన్స్ అని స్టాంప్ వేసి మనకి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ తో ఫౌండేషన్కి వస్తారు. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంటే అమ్మా నాన్న రేషన్ కార్డు కావాలన్నారు, అమ్మా నాన్నని చూపెట్టమన్నారు. మీరే ఆర్ఫన్స్ అండ్ సర్టిఫికెట్స్ ఇచ్చిన పిల్లలకి మళ్ళీ మేము అమ్మా నాన్నని ఎలా తీసుకొస్తాము? ఈ ఒక్క పాయింట్ దగ్గర 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం సార్. వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఆర్ఫన్స్ మా దగ్గర సర్టిఫికెట్ ఆర్ఫన్స్ అని డిక్లేర్ చేసిన పిల్లలకి మళ్ళీ రేషన్ కార్డు కావాలి అంటే మళ్ళీ అమ్మా నాన్నలు ఎక్కడ అలాగనుకుని మేము పెట్టుకుందాము అంటేనేమో మీకు అవ్వదు. అలా ఎవరనుకుని 1-2 వస్తారు. అలా ట్రై చేసినా ఏం చేసినా ఎన్ని చేసినా ఇప్పుడు నేను అప్పీల్ చేస్తాను కానీ దాన్ని ఇంకో విధంగా ఏం చేయగలను. మీరు వచ్చేయండి అన్నయ్య వచ్చేసి మీరు సీఎం అయినట్టు లేదు అలా అంతా అవసరం. చూద్దాం. నేను కొద్దిమంది నా స్నేహితులు కూడా కొద్దిమంది అడుగుతాను, మీకు కొంచెం అండగా ఉంటాను. ఈ లోపే గవర్నమెంట్ ఇవన్నీ మనం రావటం ఇవన్నీ
గోళ ఎక్కువైంది పెళ్లి. నువ్వు అసలు వింటలేదు మాట నువ్వు. నేను మనం వచ్చేలోపు అది చేసి అది అలాగే చేస్తా, కానీ ఈ లోపు కూడా నేను ఏం చేయగలను ఒకసారి చేసుకోండి. మీరు కాన్స్టిట్యూన్సీ కోసం ఫౌండేషన్ కూడా రండి ప్లీజ్. సైడ్